ఇరువురు కూడా అవకాశం ఉంది కాబట్టి, అంటే ఒక్కొక్క 5 నిమిషాలు 10 నిమిషాలు మనం దేవుని మాటలు మన జీవితంలో, పాత సంవత్సరంలో మన జీవితంలో దేవుడి కార్యముల నుంచి మనల్ని బయటపడేశాడు, ఏ శ్రమల నుంచి మనం విడుదల కలిగించడానికి సాక్షి రూపంలో వాక్యం చెప్పుకోవచ్చు. తర్వాత వాక్యాన్ని మనకి ఏ వాక్యము దేవుడు దాని స్థానంలో నిలబెట్టడానికి గల కారణమైంది అనేది మనం వివరించుకోవచ్చు. కాబట్టి నీ యొక్క సాక్ష్యము దేవుడు నీ పిలుపుకై మరొకరిని బలపరిచే విధంగా మన సహవాసం ఉండాలి. కాబట్టి సహవాసం బలం పొందుకుంటే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఈ యొక్క విశ్వాసుల యొక్క గుంపు ద్వారా మరికొంతమంది రక్షించబడేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ వారి అందరి గురించి మీరు ప్రార్థన చేయండి. మరలా న్యూ ఇయర్లో మరికొన్ని కొత్త అంశాలను మనం వినడానికి సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. ఆమేన్. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగు. నేను ఈరోజు 2 వాక్యాలు చెప్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ 1 గంట అయిపోయింది నాకు ఇచ్చే సమయానికి. కాబట్టి 2 మాటలు చెప్పి ఆ 2 మాటలు పోల్చుకుని మనం ఎందుకు యేసుక్రీస్తుని అంగీకరించాలి, అదే ఎందుకు ఆయన అవసరమైంది అనేది మనం చూద్దాం. మొదటగా లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ఓకే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఎవరికంటండి? గట్టిగా ఇంకోసారి. ఓకే, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము సంతోషము కలుగు. ఓకే, ఇప్పుడు అందరికి భూమి మీద ఏముండదు? సంతోషం ఉండదు, సమాధానం. మరి ఎవరికి ఇష్టమైన వారికి సంతోషము సమాధానం కలుగుతుందంటే ఎవరికి ఇష్టమైన వారికి? నీకు నాకు కాదు, దేవుని దృష్టిలో ఎవరినైతే ఇష్టపడతారో దేవుడు వారికి సమాధానము కలిగిస్తారు. హల్లెలూయా. అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పాలి, ఎవరు పడితే వాళ్ళకి అంటే పాటలు పాడి, డాన్స్లు వేసి, నృత్యాలు వేసి, క్యారల్స్లో కూడా పాల్గొని, కొంతమంది మనం చర్చికి రాము, దేవుని వాక్యం మన హృదయంలో ఉండదు, దేవుని వాక్యాన్ని బట్టి మనం జీవించలేం, దేవుడికి ప్రార్థన చేయలేం. కానీ మనం ఏంటంటే కొన్ని విషయాల్లో పాల్గొన్నాం. కానీ కొన్ని విషయాల్లో నువ్వు పాల్గొన్నంత మాత్రాన దేవుడికి నువ్వు ఇష్టమో లేదో అనేది ప్రశ్నించుకోవడం అవసరం. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే క్రిస్మస్ అందరికీ కాదు, దూత చెప్పడానికి మాత్రం చాలా క్లియర్గా ఇదిగో సర్వలోకమునకు శుభవర్తమానం నేను అందించడానికి వచ్చానని ప్రయత్నం చేసుకున్నప్పటికీ అందరికీ రక్షకుడు ఉన్నాడు అని చెప్పారు, బాగుంది. కానీ అందరికీ రక్షకుడు ఉన్నాడు కదా, ఆ రక్షకుడు దృష్టిలో అందరూ ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దేవుడికి ఇష్టంగా ఉన్నామో లేదో చూసుకోవాలి. మనం దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నామో లేదో మనం చూసుకోవాలి. దేవునికి ఇష్టముగా మనం జీవిస్తున్నామో లేదో చూసుకోవాలి. అప్పుడు మనము సమాధానంతో, దేవునికి ఇష్టంగా మనం ఉంటే మనం సమాధానముగా ఉంటాం. కాబట్టి దేవునికి ఇష్టంగా లేకుండా ఏ పనులు చేసినా కూడా నీవు దేవునితో సమాధానము ఉండదు. ఇదో అయితే ఇప్పుడు మనం చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమిలికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు. చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము, పాపము వలన వచ్చు జీతము. ఓకే, జీతము అంటే జీతము అంటే అంటే కొంచెం పాపం చేస్తే జీతము అంటే వేరే విధంగా అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని అలంకార ప్రాయాలు, కొన్ని పదప్రయోగం జరుగుతూ ఉంది. పదప్రయోగం అంటే ఆ పిల్ల కాకిలాగా ఉందిరా, ఆ పిల్ల కాకిలాగా ఉంది, వీడు దున్నపోతులాగా ఉన్నాడు, వీడు దున్నపోతులాగా ఉన్నాడు. ఏంటి కాకిలాగా ఉండడం ఏంటి, దున్నపోతులాగా ఉండడం ఏంటి? కాకిలాగా అంటే నల్లగా ఉన్నారండి,
దున్నపోతులాగా అంటే చాలా లావుగా లేదా బలంగా ఉన్నారని. అందుకని వాళ్ళు తిట్టినట్టు కాదు, వాళ్ళు చూసినప్పుడు ఆ యొక్క పోలిక అలంకారాలతో పోలుస్తూ ఉంటారు. కర్ర ఎరగకుండా తిట్టుకోకూడదు కదా, అందుకని అరే నల్లోడా, అరే బండోడా అన్నారు కొంతమంది, కోపం వస్తుంది. అసలు దున్నపోతులాగా ఉన్నారు అయితే ఇంత గట్టిగా ఉన్నావో అనగా నాకు చల్లబడతాడు. ముందు తిట్టినా అనిపించినా కూడా స్ట్రాంగ్గా ఉన్నావు అనేసరికి సంతోషపడతాడు. కాకిలాగా ఉన్నామా ప్రతి ఇంటి మీద అంటే మంచిది అనుభవం కదా, ఇలా పోలుస్తాం. ఇక్కడ పాపం వలన వచ్చు జీతము అంటే పాపము చేస్తే మనకు వచ్చే యొక్క ప్రతిఫలం ఏంటంటే, జీతం ఏంటయ్యా అంటే మరణం. అంటే జీతం ఎవరికి ఇస్తాం? అసలు జీతం అంటే జీతం అంటే చాలా మంది పనులకి వెళ్తున్నారు, చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. జీతం అని చెప్పండి. పని చేసిన దానికి ప్రతిఫలం. ఇంకా ఇంకేమన్నా చెప్పాలి, మాట్లాడాలి, మీరు గట్టిగా మాట్లాడాలి. జీతం అంటే కొన్ని జీతం ఎవరికి ఇస్తారు? పని చేస్తున్నాడు, కష్టపడినాడు, జాబ్ చేస్తున్నాడు కదా. ఓకే, ఇక్కడ జీతం వాళ్ళు తీసుకున్నారని మనం అంటున్నాం కదా. మరి పాపము చేసిన వాడికి జీతం ఏంటయ్యా అంటే మరణం. అంటే ఇప్పుడు చాలా మంది లోకంలో ఏం చేస్తున్నారు? ఆయనకి ఇష్టంగా లేని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఆయనకి ఇష్టమైన వాళ్ళకి సమాధానం కలుగుతుంది, ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తున్నట్టు మరి లెక్క? పాపం చేస్తారు. అంటే ఇప్పుడు పాపం చేసే వాళ్ళకి ఏం కలగాలి చెప్పాలి? మరణం కలగాలి. ఇప్పుడు పాపం చేసే వాళ్ళకి మరణం కలగడం న్యాయమా అన్యాయం చెప్పాలి? అంటే ఇప్పుడు మనందరికీ న్యాయం కలగాలి, అన్యాయం కలగాలి? న్యాయమే. అంటే మనమందరం ఏమైపోవాలి? చనిపోవాలి. మనందరం ఏమవ్వాలి? చనిపోవాలి, మరణించాలి. బైబిల్ ప్రకారం మరణించడం అనేది 3 విధాలుగా చెప్పారు. ఎన్ని విధాలుగా? 3 విధాలుగా చెప్పారు. ఈ దేహము నుంచి ప్రాణం వేరవడం, ఈ దేహం నుంచి ప్రాణం వేరవడం అనేది అదొక మరణం. ఆ మరణాన్ని మనం ఏమంటాం అంటే శారీరక మరణం. ఏమంటాం? శారీరక మరణం. రెండవది ప్రభువులో మనం ఉండాలి, అంటే దేవుడిలో మనం ఉండాలి, దేవుడు లేదా మనలో ఉండాలి. దేవుడు మనలో లేకపోవడం ఒక మరణం. దేవుడు మనలో లేకపోవడం అంటే దేవుని మాటలు మనలో లేకపోవడం, దేవుని క్రియలు మనలో లేకపోవడం ఒక మరణం. దాన్ని ఏమంటారంటే ఆత్మీయ మరణం. దాన్ని ఏమంటాం చెప్పండి గట్టిగా? 1 శారీరక మరణం, 2 ఆత్మీయ మరణం. ఇప్పుడు ఇక్కడ ఉపయోగించారు కదా మరణం. ఆ మరణం ఏంటంటే నిత్య మరణం. ఆ మరణం ఏంటి? నిత్య మరణం. పాపం వలన వచ్చు జీతము మరణం. శారీరక మరణం కాదు, ఆత్మీయ మరణం కాదు. ఏ మరణం అంట? నిత్య మరణం. ఈ మరణం ఏంటంటే, ఒక 2 వ్యక్తులు ఉన్నారనుకోండి, 2 వ్యక్తులు తప్పు చేశారు. ఒకడు పిలిచి గట్టిగా కొట్టావు, రెండోవాడిని కొట్టలేదు. అప్పుడు ఏమంటారు? ఏంటి ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు, తీర్పు చెప్తున్నావు, ఒకరి పట్ల ఒకలాగా ఒకరి పట్ల ఒకలాగా ఉన్నావు ఏంటి అని. అప్పుడు ఇద్దరిని ఏం చేయాలి? కొట్టాలి. ఇద్దరిని కొట్టాలంటే ఇద్దరిని కొడితే అది న్యాయం. తప్పు చేసిన ఇద్దరిని కొడితే న్యాయం. అంటే ఇప్పుడు పాపం చేసిన వాళ్ళందరికీ ఏం సంక్రమించాలి చెప్పండి? పాపం చేసిన వాళ్ళందరికీ ఏం సంక్రమించాలి? మరణం. అంటే ఇప్పుడు మనకి ఏం సంక్రమించాలి? మరణం సంక్రమించాలి. ఏంటి ఆ మరణం? శారీరక మరణమా? ఆత్మీయ మరణమా? ఏ మరణం అంట? నిత్య మరణం. నిత్య మరణం. ఈ నిత్య మరణం మనకు సంభవించింది. అయితే ఇప్పుడు చెప్తున్నాడు తర్వాత ఏమంటాడు? అయితే చదవండి. ప్రభు అయినా అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఓకే. ఇప్పుడు దేవుని ద్వారా ఇక్కడ మనకి కృపావరము అనేది ఒక మాట ఉంది. ఏమన్నా? కృపావరం అంటే మా అంకుల్ గారి పేరు, మా ఇంటి ఆయన పేరు, ముందు ఆయన పేరు కృపావరం. అయ్యా కృపావరం అంటే
ఓకే, ఇంగ్లీష్లో చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. గిఫ్ట్ అంటే ఇప్పుడు తెలుగులో ఏమనుకుంటాం? బహుమానం. బహుమానం. ఓకే, బహుమానం అంటే ఏమి? ఇంత జీతం గురించి మాట్లాడుతున్నా. జీతం ఎవరికి ఇస్తాం? జీతం ఎవరికి ఇస్తాం? ఎందుకు ఇస్తాం? ఓకే, ఇప్పుడు బహుమానము ఎందుకు ఇస్తాం, ఎవరికి ఇస్తాం? మంచి పని చేసిన వాళ్ళకి బహుమానం ఇస్తాను. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి బహుమానం. ఓకే, బర్త్డే గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇస్తాం బహుమానం? ఎందుకు ఇస్తాం? వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇంకా బహుమానం ఎందుకు ఇస్తున్నాం? బహుమానం ఎందుకు ఇస్తున్నారు? గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నారు? ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ గుర్తుగా ఉండడానికి. ఇంకా జీతం ఎందుకు ఇస్తున్నారు? ఇవ్వాలి కాబట్టి. ఎందుకని వాడు కష్టపడ్డాడు, పని చేశాడు. తిట్టుకున్నా నువ్వు ఇవ్వాలి, మెచ్చుకున్నా నువ్వు ఇవ్వాల్సిందే. బహుమానం బహుమానం మనకి ఇస్తే ఇస్తాం, లేకపోతే ఇవ్వం. జీతం ఇస్తే ఇస్తాం, లేకపోతే ఇవ్వాలంటావా? ఊరుకోడాడు, ఇరగొడతాడు. జీతం ఇవ్వకపోతే ఇరగొడతాడు. బహుమానం నువ్వు ఇస్తే ఇస్తావు, లేకపోతే లేదు. బహుమానం ఇస్తున్నావు అంటే ఏంటంటే దాని వెనకాల నీకు ఇష్టం ఉంది, అంటే ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కాబట్టి నువ్వు బహుమానం ఇస్తావు. ప్రేమ లేకపోతే ఇస్తావా? ఇవ్వం. అది నువ్వు ఇంట్లో పెట్టుకుంటావా, వీధిలో పెట్టుకుంటావా, విసిరేస్తావా, ఇవన్నీ అనవసరం. ఆ బహుమానము నీకు ప్రేమ ఉంటేనే ఇస్తావు, ప్రేమ లేకపోతే ఇవ్వు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా విశ్వాసం ఉంచిన వారిని నశింపక నిత్య జీవము పొందుటకు. ప్రేస్తున్నా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ తెలియచేయడానికి ఆ ప్రేమ స్వరూపమైనటువంటి క్రీస్తు యేసును మన కొరకు ఈ లోకానికి ఇచ్చాడు. ప్రేస్తున్నా, ఎందుకు ఇచ్చాడంటే ఇందాడు నిత్య మరణం అనుకున్నాను చూసావా? మనం చేసిన పాపలకు మనకు అనుగ్రహించవలసినటువంటి మరణం ఉంది చూసారా? ఆ మరణము నుంచి మనల్ని తప్పించాడు. క్రీస్తు లోకం దేనికి వచ్చాడు? ఆ మరణము, నిత్య మరణము నుంచి మనల్ని తప్పించడానికి ఆయన ఈ యొక్క మార్గాన్ని ఎంచుకున్నాడు. అంటే దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు. క్రీస్తు యేసు అనేటువంటి బహుమానాన్ని మనకి ఇచ్చారు. ఏంటి ఆ బహుమానం అంటే? జీవము. ఏంటి బహుమానం? అక్కడ ఏముంది? అక్కడ జీవము. జీవం అనేది బహుమానం. ఒక బహుమానం. మీకు వచ్చిన స్టోరీ చెప్పి నేను ముందుకు వెళ్తాను. అంటే ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్న స్టోరీ, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకోసం నేను చెప్తాను. ఒక పిల్లోడికి పుట్టినరోజు జరిగింది. ఆ పుట్టినరోజుకి అందరూ తీసుకొచ్చి బహుమానాలు ఇస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ తల్లి కూడా బహుమానం ఇచ్చింది. ఆ బహుమానం తీసుకుని, అమ్మ ఏంటమ్మా అందరిలాగే నువ్వు మామూలు బహుమతి ఇచ్చేసావు, నాకేం స్పెషల్ గిఫ్ట్ లేదా? చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది ఏమడుగుతామంటే, ఏంటి అందరు ఇచ్చిందే, నువ్వేంటి స్పెషల్? అత్త నువ్వేంటి, మావయ్య నువ్వేంటి కదా. అమ్మా నాన్నల కంటే అత్త మామల దగ్గర కూడా కొంచెం చనువు ఎక్కువ ఉండి అడుగుతాం, రబాబుగా అడుగుతాం, పద్ధతిగా అడుగుతాం. అదే పద్ధతిగా అత్త మామల దగ్గర కదా, అలాగే భయపడతాం వాళ్ళకి కూడా. అయితే తల్లిని అడిగితే, సరే నాన్న ఈసారికి ఇచ్చేసుకో, వచ్చే సంవత్సరం నీకు గుర్తుండిపోయే బహుమతి, ఎంతో గొప్ప బహుమతి నేను నీకు ఇస్తానంటే అలా కొన్ని రోజులు జరిగింది. ఆ పిల్లడికి చాలా హెల్త్ కండిషన్ బాగుంటుంది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో జాయిన్ అయితే డాక్టర్ చెప్తున్నాడు, అమ్మ ఇంకా కొన్ని రోజులే బతుకుతాడు, మరి హార్ట్ సర్జరీ చేయాలి, సర్జరీ, ఎవరైనా రీప్లేస్మెంట్ ఉంటేనే తప్ప పిల్లడు బతకడానికి అవకాశం లేదు, కాబట్టి ఏం చేయాలి ఏంటి అది ఇదని అన్నాను. సర్లే, ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. డాక్టర్ గారు ఎలా అయితే ఒక ఫైన్ డే, ఒక రోజునానికి పిల్లోడికి ఆపరేషన్ వేసి అంతా సవ్యంగా అయిపోయింది. తిరిగి మళ్ళీ ఆ బర్త్డే డేట్స్ వచ్చినాయి అన్నమాట. పిల్లోడు ఏదైతే పుట్టినరోజు ఉన్నాడో ఆ పుట్టినరోజు రోజులకు వచ్చాడు. తన బెడ్ చుట్టూరు అన్ని బహుమతులన్నీ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఉన్నాయి. అందరూ వెల్ విషర్స్, అందరూ ఫ్రెండ్స్ అందరూ తనకు మంచి మంచి బహుమతులు పంపించారు.
తను ఒక్కొక్క బొమ్మని తీసుకుని అన్ని చూస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. ఒక చిన్న చోట ఒక కవర్, ఇలాంటి పేపర్ లాంటిది కవర్ ఒకటి పెట్టేసి ఉంది. ఆ కవర్ తీసి చదువుతూ ఉంటే, నాన్న నీకు సంవత్సరానికి, వచ్చే సంవత్సరానికి మంచి గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, ఈ లెటర్ నువ్వు చదువుతున్నావు అంటే, ఈ లెటర్ నువ్వు సజీవంగా ఉండి చదువుతున్నావు అని అంటే నా గిఫ్ట్ నీకు అందిందని అర్థం. ఏంటంట, ఈ లెటరు నువ్వు చదువుతూ ఉన్నావంటే నా గిఫ్ట్ నీకు అందిందని అర్థం. నువ్వు జీవించినంతకాలం నువ్వు అసలు దాన్ని మర్చిపోలేవు. ఆ గిఫ్ట్ నీకు అందిందని నేను అనుకుంటున్నాను. ఇది అంది నువ్వు నచ్చి ఉందని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే ఇది నువ్వు చదువుతున్నావు కాబట్టి అని రాసినాను. రాగిన పిల్లోడికి ఏం అర్థం లేదు. డాక్టర్ గారిని పిలిచి, ఏదండి మా అమ్మ అని. అయ్యా మీ అమ్మ చాలా ప్రయత్నాలు చేసింది. మీ అమ్మ ఏం చేసిందంటే, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి కదా, నువ్వు బతకాలంటే నీ హార్ట్ తీసేసి వేరే ఒక హార్ట్ పెట్టాలి. దానికి ఏం చేస్తుంటే మీ అమ్మగారు మీ అమ్మ హార్ట్ ఇచ్చేసింది అని. అంటే వెంటనే వాళ్ళు స్టన్ అయిపోయి అలా తీసుకుంటారండి అని అంటే, మేము అన్నాం, అమ్మ నువ్వు కలెక్టర్ దగ్గర, గవర్నమెంట్ దగ్గర, పోలీస్ స్టేషన్లో అన్నీ నువ్వు పర్మిషన్ తీసుకొస్తే తప్ప హార్ట్ ఆపరేషన్ అనేది చెయ్యం. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ అభిప్రాయం లేకుండా ఒకరికి ఇంకొక అవయదానాలు అనేది చేయగలను. ఆవిడ పాపం తిరిగి ఆ 4 నెలలు అందరి దగ్గర పర్మిషన్ తెచ్చుకుని ఇచ్చింది. డాక్టర్ గారు అంటున్నారంట, అమ్మ ఎందుకు నువ్వు అసలు ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తే నువ్వు చనిపోతావు కదా అని అంటే, అయ్యా వాడికి 16-17 సంవత్సరాలే, నేను ఇప్పుడు అన్నీ చూశాను, నా జీవితంలో నేను చేయాల్సిన పనులు చేశాను, అన్నీ చూశాను, వాడికి ఇంకా భవిష్యత్తు ఉంది కాబట్టి ఇది కనుక అడిగిస్తే ఆ భవిష్యత్తు బాగుపడుతుంది అని నేను అనుకున్నాను అని ఆవిడ ఆ హార్ట్ డొనేట్ చేసేసరికి ఆ పిల్లవాడికి ఆ తల్లి యొక్క హార్ట్ పెట్టాడు. ఆ పిల్లవాడు ఇంకా తన జీవితాంతం బతుకున్నంత కాలం విలువ కట్టలేనటువంటి బహుమతి ఆ తల్లి ఇచ్చింది. అంటే తనని బ్రతికించింది. చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏంటి అనేది తర్వాత మనం చూస్తాం. కానీ ఇక్కడ మనము నిత్య నరకంలోనికి, నిత్య మరణంలోనికి వెళ్లకుండా ఉండడానికి దేవుడు మనకి ఏమిచ్చాడంటే జీవం అనేటువంటి గిఫ్ట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? జీవం అనే గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఎలా ఇచ్చాడు అనేది మీకు నేను చెప్తాను. వాటర్ బాటిల్ ఇదేంటిది? వాటర్ ప్లస్ బాటిల్ కదా. వాటర్ లేకపోతే బాటిల్. ఇప్పుడు నేనేమడిగాను? వాటర్ అండి. ఏమిచ్చింది? బాటిల్తో ఇచ్చింది. ఇప్పుడు నేను అన్నం అడుగుతాను, ఎలా ఇస్తుంది? ప్లేట్లో పెట్టేసి. ఆక్సిజన్ కావాలంటే సిలిండర్తో పెట్టి ఆక్సిజన్ తీసుకొని ఇస్తాము. నీళ్లు దోశలతో పోస్తాము. అన్నం చేతిలో పెట్టేస్తాము. లేదు అంటే వాటిని ఉపయోగించడానికి ఏదో ఒక వస్తువు కావాలి, ఏదో ఒక రూపం కావాలి. వాటర్ని బాటిల్లో లేదా చెంబులోనో గ్లాసులోనో పోసిస్తాం. అన్నం ప్లేట్లోనో, ఇస్త్రాకులోనో, దాంట్లోనో పెట్టిస్తాం. అంటే జీవము లేదా మనకు కావాల్సింది ఏది దానంతా అది రాదు. జీవం తనంతట అది మనలో పుట్టదు. జీవం మనలో పుట్టాలంటే ఆ జీవ ప్రదాత మనలో పుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ జీవ ప్రదాత కావాలి. ఆ జీవ ప్రదాత ఎవరండి? ఇక్కడ అదే చెప్తున్నాడు. అయితే చదవండి వాక్యం, రోమిలకు రాసిన బట్టి. అయితే దేవుని కృపావరం ఏంటి? ఆ గిఫ్ట్ మనకి ఇచ్చే గిఫ్ట్ ఏంటి అంటే మన ప్రభువైన క్రీస్తు యేసునందు, ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. మనకి జీవం కావాలి. నిత్య జీవం కావాలంటే ముందు మనకి ఏం కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు కావాలి. యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో అప్పుడు మనలో జీవము స్టార్ట్ అవుతుంది. యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో, విశ్వసిస్తామో అప్పుడు మనలో ఏమొస్తుంది? అందుకే అంటాడు కదా, అమ్మా నేనిచ్చు తాగు నీళ్లు, మరి అన్నాడు నీకు దప్పి కొనకుండునట్టు నీలో నిత్య జీవపు ఊటలను పుట్టిస్తుంది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే నిత్య జీవపు ఊటలు.
నిత్య జీవం కలిగిస్తుంది. ఏంటంట? దేవుడిచ్చేటువంటి ప్రేమ, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క జీవము మనలో నిత్యము జీవింపచేసే విధముగా ఉంటుంది. మనం చూస్తే లోకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకే మనిషి గురించి 3 విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే, ఒకటి రక్షకుడు. ఎవరంట? మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభువు. ఆయన ఎవరంటే క్రీస్తు. ఒకటి ఎవరంట? రక్షకుడు. 2 ప్రభువు. 3 క్రీస్తు. ఒకళ్ళు ఎవరు? చెప్పాలి అందరూ. ఎవరు? 2 3 1 ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు రక్షకుడు. అసలు రక్షకుడు అంటే నాగార్జున. రక్షకుడు సినిమాలో నాగార్జున అంటే రక్షకుడు ఎవరు? రక్షకుడు ఎవరు? అందరు రక్షించాడు. అది ఎవరు? అబ్బా మామూలుగా చెప్పండి, బైబిల్లో కలపండి. ఏసే రక్షకుడు అని అందరూ తెలుసు. రక్షకుడు అండి కాపాడితే ఓకే. ఈ లోకంలో ఒక 3 వ్యక్తుల గురించి చూద్దాం. ఒకడు రక్షకుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి గోతులో పడిపోయాడు, నీళ్ళలో పడిపోయాడు, ఒక చెరువులో పడిపోయాడు అన్న. చెరువులో పడిపోయి గిలగల కొట్టేసుకుంటున్నాడు. ఈయన నా గురించి చెప్తున్నాడు అనుకున్నాడు. ఓకే, గిలగల కొట్టేసుకుంటున్నాడు. టీవీ రిపోర్టర్ వచ్చాడు. ఎవరు? టీవీ రిపోర్టర్ వచ్చాడు. ఇప్పుడు ఎవరు? కెమెరామెన్ గంగతో రాంబాబు అనుకుందాం. చూసామంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి చెరువులో పడిపోయాడు. ఎందుకు చెరువులో పడిపోయాడో తెలియదు. కలిసి ఆయన అడుగుదామంటే కొంచెం దూరంగా వెళ్ళిపోయాడు. కాళ్ళు కింద కొడుతున్నాడు, మరి ఆ కాళ్ళతో మునిగిపోతున్నాడు తెలియదు. కానీ పైకి మాత్రం తెల్లగా ఉన్నాడు, కనపడుతున్నాడు. టీవీ రిపోర్ట్. ఏమండి మీతో మేము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం, వినపడుతుందా? ఎవరితో? స్టూడియోలో కూర్చున్నాడు. వినపడుతుందా? నేను ఎక్కడ ఉన్నాను, సిగ్నల్ అందట్లేదా అని. ఆయన ముందు కుడికాలు జారిపోయిందంట. మరి కుడికాలు జారిపోయిందో ఎడంకాలు జారిపోయిందో తెలియదు. ఆయన పైకి వస్తే కానీ ఆయన అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు రాంబాబు. ఎవరు? చెరువులో పడిపోతే అది చేసి పోనీ ఇదే ఆ ప్లేస్లోనే ఒక బోధకుడు ఉన్నాడు. ఎవరు? పాస్టర్, పూజారు, లేదా ఒక పెద్ద ఉన్నారు. ఇలాంటి అయ్యా పడిపోయా, ఏం కాదు, నీకోసం నేను ప్రార్థన చేస్తాడు, దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు ఏదో ఒక విధంగా అని వీళ్ళు ఇలాగా చేస్తూ ఉంటారు. లేదా ఏదో పాపం చేస్తుంటావు అందుకే నువ్వు ఇలాగా పడిపోయావు, నువ్వు ఎవరినో పెద్దలను ఎదిరించుంటావు అందుకే నువ్వు ఇలాగా పడిపోయావు. ఇప్పుడు అక్కడ రక్షకుడు ఉన్నారు. ఎవరు? ఎవరు? రక్షకుడు ఉన్నారు. ఈయన చేసే ఫస్ట్ పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళలో పడిపోయి కొట్టుకున్నాడు ఏమని చెప్తా ఉంటాడు? ఏమంటా ఉంటాడు? రక్షించండి, కాపాడండి, హెల్ప్ అంటాడు. హెల్ప్ అని ఒకవేళ ఇంగ్లీష్ పల్లెటూరులకు తెలియదు అనుకోండి, ఆడేదో మాట్లాడుకుంటాను చూసి వెళ్ళిపోతాడు. ఏ లొకాలిటీలో ఆ భాష మాట్లాడడం చాలా ఉత్తమం. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నాం అనుకోండి, ఇంగ్లీషు కొంతమందికి అర్థం లేదు. ఆడు హెల్ప్ అన్నాడు అనుకోండి, లేదు ఆడు వేసిందేడా ఒక బచావో బచావో అన్నాడు అనుకోండి, ఇదేనా బచావో అనుకున్నాడు, అర్థం అవుతాడు. సరే బచ్చా అన్నాడో తిట్టుకున్నాడో అనుకుని ఇటు కాపాడుకుంటే ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. ఏమన్నా కంపల్సరీగా మనల్ని రక్షించండి, కాపాడండి అని అన్నారు. ఈ రక్షకుడు అనేవాడు టీవీ వాడు, రిపోర్టర్ లాగో మత పెద్దలాగో ఉండడు. ఏం చేస్తాడు? అమ్మంటే దూకేస్తాడు. ఏం చేస్తాడు? దూకేస్తాడు. దూకేసి తను పట్టుకుని ఎలా బయటికి తీసుకొచ్చి తనని నిలవబెట్టి తనకి ఫస్ట్ ఎయిడ్ కావాలో అది కూడా చేస్తాడు. వాడినే రక్షకుడు అంటాం. క్రైస్తులా వాడినే రక్షకుడు అంటాం. ఎవరిని పడితే వాళ్ళని అన్నా. నిన్ను ఎవడెళ్ళమన్నాడు రా చెరువు దగ్గరికి? నిన్ను ఎవరితో ఒప్పుకున్నాడు రా? లోతు ఉంటుందని నీకు తెలియదు. ఇవన్నీ మాట్లాడరు. వెంటనే ఏం చేస్తాడు? దూకేస్తాడు. అరే నువ్వు పొట్టిగా ఉన్నావా బారుగా ఉన్నావు చెప్పు, దాన్ని బట్టి నేను ఈత కొట్టాలి అని అడుగుతాడా? అరే నీ దేవుడు, అరే నీ పేరేంటి, అరే నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడుగుతాడా? వాడికి ఒకటే రక్షకుడు యొక్క ఉద్దేశం ఏంటంటే, వాడు ఎవడైనా అనవసరం, పాప పుణ్యాత్ముడా అనవసరం. తను ఏంటంటే నోరు తెరచి నన్ను రక్షించు అనే మాట వినబడితే చాలు రక్షకుడు ఆగ మేఘల్లో దూకేస్తాడు.
క్రైస్తులా, నువ్వు నోరు తెరిచి యేసుక్రీస్తు నా రక్షకుడని నువ్వు అంగీకరించిన రోజు దేవుడు నేను రక్షిస్తాడు. ఆమేన్. నీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నీకు రక్షకుడు ఏంటంట? నీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు. కానీ రక్షించబడాల్సిన మనం ఏం చేయాలి? రక్షకుడిని పిలవాలి. రక్షకుడిని పిలవాలి. పిలవకుండా ఆయన గుట్టాడు చూసుకుంటాడు అంటావా? నీకు సహాయం అందుతుందో లేదో నువ్వు తెలియజేయాలి. నువ్వు బాధల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో నువ్వు మొరపెట్టాలి. నువ్వు మొరపెట్టిన దినమున దేవుడు నీకు సమీపముగా. ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు చేసేటువంటి పని ఏంటంటే నీవు పిలిచిన తోడనే నిన్ను ఆదుకునేవాడు, నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు. రెండో మాట ఏమనుకున్నావు? రెండో మాట ఏంటి? ప్రభువు. ప్రభువు. ప్రభువు అంటే మనల్ని ముందుకు నడిపించేవాడు అన్నాడు. ప్రభువు అంటే ఎవరు? రాజు అంటాం, లీడర్ అంటాం, లార్డ్ అంటాం. దానికి బాగా మన అర్థమైనటువంటి పదం ఏంటంటే మనకి ముందుకు నడిపించేవాడు. ఒకే వ్యక్తిలో 3 క్వాలిటీస్ చేస్తున్నాడు. రక్షకుడు, ప్రభువు, క్రీస్తు. రక్షకుడు, ప్రభువు, క్రీస్తు. రక్షించిన వాడు వెంటనే వదిలేసి వెళ్ళిపోడు. మన నేలలో నుండి బయట తీసినవాడు పోరాన్ని వదిలేసి వెళ్ళిపోతాడండి. మనం రక్షించినాడు వదిలేసి వెళ్ళిపోతాడా? వెంటనే ఏం చేస్తాడు? తనకి ఏం అవసరమో చూస్తాడు. తనకి ఆక్సిజన్ అవసరమో, నీళ్లు బయటికి తీసుకురావడమో, ఫస్ట్ ఎయిడ్ ఏంటనే తన అవసరం ఏంటనే చూస్తూ ఉంటాడు. చూసి మనల్ని ముందుకి లేచి మనంతటా మనం నడిచేంత వరకు తన సహాయం చేస్తాడు. ఆయన ఎవరంట? ప్రభువు. 4వ వాడిగా ఈ రక్షకుడు ఎవరైతే మన పాపములో వచ్చే జీతము నుంచి, అంటే ఆ పాపములో నుండి మనం రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. రక్షించిన మనలను ఏం చేస్తున్నాడు? ఆ పాపం నుంచి దూరంగా తీసుకొచ్చి ఒక మంచి మార్గంలో నడిపించడానికి ప్రభువుగా ఉన్నాడు. రక్షించాడు, మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు మనం ఫిజికల్గా చనిపోతే మన ఆత్మకి విషయం ఏంటి? మన ఆత్మకి ఒక మూలం ఏంటి, ప్రతిఫలం ఏంటి అని ఆలోచిస్తే ఆయనే క్రీస్తు. ఎవరంట? ప్రభు అయిన క్రీస్తు అంటాడు. క్రీస్తు అంటే, క్రీస్తు అనే శబ్దానికి ఏంటి? అభిషిక్తుడు. ఈ అభిషిక్తుడు ఎవరంటే దేవుడు అన్నాడు. అభిషిక్తుడు ఎవరు? దేవుడు. ఈ దేవుడు మనిషి రూపిగా మన మధ్యలోకి రావడానికి గల కారణం ఏంటంటే రక్షించబడిన నిన్ను, మంచి మార్గంలో నడిపిస్తున్న నిన్ను తనతో పాటు తండ్రి యొద్దకు తీసుకెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. తనతో పాటు తండ్రి యొద్దకు తీసుకువెళ్ళడానికి మనకి క్రీస్తు ఉన్నాడు అని చెప్తారు. చాలా క్లియర్గా ఏంటంట? మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు యేసు. ఈ 3 మాటలకి, రక్షకుడు, ప్రభువు, క్రీస్తు అనే మాటకి ఏంటంటే మనల్ని రక్షించి ముందుకు నడిపించి పరమున చేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునికి రావాల్సి వచ్చింది. దాన్ని మనం ఏమంటామంటే క్రిస్మస్ అంటాం. దాన్ని మనం క్రిస్మస్ అంటాం. అయితే క్రిస్మస్ మన జీవితంలో జరగాలి అంటే ముందు మనము దేవునికి ఇష్టముగా ఉన్నామో లేదో చెక్ చేసుకోవాలి కదా. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద, ఆయనకి ఇష్టమైన మనుషులకు. ఎప్పుడు మనకు ఆయనకి ఇష్టంగా ఉంటాము అని అంటే ఈ 3 రక్షకుడు, ప్రభువు, క్రీస్తు ఆయనే అని మనం హృదయపూర్వకంగా అంగీకరించాలి. హృదయపూర్వకంగా మనం ఆయన అంగీకరించినప్పుడు అప్పుడు ఆయన మనకి రక్షకుడుగా ఉంటాడు. అప్పుడు మనకు ఆయన ప్రభువుగా ఉంటాడు. అప్పుడు మనకు ఆయన క్రీస్తుగా ఉంటాడు. దేవుని దగ్గరికి మనం అంటే మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు ఆయన మనల్ని ఇష్టపడతాడు. ఎప్పుడైతే మనల్ని ఆయన ఇష్టపడతాడో అప్పుడు మనం భూమి మీద సమాధానము కలిగి జీవిస్తాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి జీతం కావాలా, జీవితం కావాలో నిర్ణయించుకునే పరిస్థితి దేవుడు మనకి ఇచ్చేసాడు. చెరువులో పడిన వ్యక్తి రక్షించమని అడగకపోతే ఈత వచ్చిన వాడు కూడా రక్షించడు.
మరలా చెప్తున్నాను, చెరువులో పడినటువంటి వ్యక్తి ఈత కొట్టడం రాకపోతే మునిగిపోతుంటే నన్ను రక్షించండి అని అడగకపోతే ఈత కొట్టే గజి ఈతగాడైనా కూడా నీళ్ళలో దూకి రక్షించడు. నీవు పాపివి, పాపములో నిత్యం నరకంలోనికి వెళ్ళిపోతున్నానని నీవు అంగీకరించి దేవుణ్ణి ఆశ్రయించి నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు సమాధానం కలగచేయి అని నీవు అడగకపోతే దేవుడు కూడా నీకు సహాయము చేయడు. దేవుడు కూడా నీకు సహాయం చేయడు. క్రిస్మస్ ఇంటి లోపల, ఇంటి పైన, ఇంటి బయట జరుగుతుంది, కానీ అసలైన క్రిస్మస్ మన హృదయంలో జరగాలి. ఎప్పుడైతే హృదయంలో దేవుణ్ణి మనం విశ్వసిస్తామో, రక్షకుడుగా, ప్రభువుగా, క్రీస్తుగా అంగీకరిస్తామో, అప్పుడే నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో జరుగుతుంది. కాబట్టి ఇవి అంగీకరించకుండా దేవునికి ఇష్టముగా ఉండకుండా మనం ఎన్ని చేసినా కూడా ఆ నిత్య నరకము నుంచి మనము తప్పించుకోవాలి. ఆ పాపం వల్ల వచ్చే జీతము నుంచి తప్పించబడాలి అంటే నిత్య జీవం అనేటువంటి గిఫ్ట్, బహుమానం దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చాడు. మనం ఆయన్ని ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించిన ఆ గిఫ్ట్ని మనం తీసుకోవాలంటే నీ నోటితో, నీ హృదయంతో ఆయన నీవు అంగీకరించు. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించున్నాడు. వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరికి వాడతాం? ఈ క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ మన హృదయాలు నిజముగా జరుగుతున్నదా లేదా? జీవము కావాలా లేదా జీతం కావాలా అనేది మన చేతిలో ఉంది. నిజముగా అయితే మనకి మరణమే సంప్రాప్తం అవ్వాలి, కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకములకు వచ్చి సమస్తమును దారపోసి మనం రక్షించడానికి సిద్ధపడ్డాడు. మనకు ప్రభువై ఉండడానికి సిద్ధపడ్డాడు. క్రీస్తుగా మనల్ని ఆయనతో కూడా లేపడానికి సిద్ధపడి ఉన్నాడు. కనుక నీ హృదయం ముందు ఒక్కసారి విశ్వాసంతో ఆయన అంగీకరించి నీ హృదయంలో ఆయన స్వీకరిస్తే, ఇదిగో ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీ హృదయము పూర్తిగా ఆయన మీద ఆనుకుని, నా సమస్త సంకటముల నుంచి తప్పించగలిగిన వాడు, నా పాపము నుంచి వచ్చే జీవితం నుంచి తప్పించగలిగిన వాడు, నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించగలిగిన వాడు యేసుక్రీస్తే అని మనకు తెలిసే ఉన్నది. కనుక నీవు విశ్వసించడమే ఆలస్యం అయితే ఈ క్షణమందే, ఈ సమయం అందే నీవు ఒక్కసారి నిజమైన క్రిస్మస్ ఆనందం నీ హృదయంలో కలగాలి అంటే నీవు పూర్తిగా విశ్వాసముతో, నమ్మకముతో యేసుక్రీస్తు నీ హృదయంలో ఆహ్వానించు. ఎవరికి వాళ్ళు, దేవా తెలుసుకో అయినా కావాలనో మేము చేసిన తప్పులకు మేము పొందవలసినటువంటి జీతము నిత్య మరణము ప్రభువా, ఆ మరణమును తప్పించగలిగిన వాడు నీవే, కనుక నీవైతే మేము చూస్తున్నామని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకేమన్నా ఈ క్రిస్మస్ మహాపరమదినమున తండ్రి, నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క పలుకులను బట్టి, వాక్యములను బట్టి ప్రభావం స్తుతిస్తూ ఉన్నాం. నీవు రక్షకుడిగా ఉన్నావు, ప్రభువుగా ఉన్నావు, క్రీస్తుగా ఉన్నావు తండ్రి. మేము మిమ్మల్ని నమ్ముచున్నాం. ఆమేన్. మేము మిమ్మల్ని నమ్ముచున్నాం. అందరం అన్నాం, నేను మిమ్మల్ని నమ్ముచున్నాం. మేము మిమ్మల్ని నమ్ముచున్నాం ప్రభా. రక్షకుడిగా నమ్ముచున్నామయ్యా, ప్రభువుగా నమ్ముచున్నామయ్యా, క్రీస్తుగా నమ్ముచున్నామయ్యా. మా పాపాన్ని విడుదల కలిగిన దేవుడవు నీవేనయ్యా, నీవే యేసు. నీవు మా కొరకు పరమును వీడి ఆయన తండ్రి నరరూపిగా ప్రభు మా మధ్యలో సంచరించావు. నేను నమ్మి ఉన్నామయ్యా, నీవు అనేక కార్యములు మా మధ్యలో చేసి ఉన్నావు. మేము విశ్వసిస్తున్నాము తండ్రి. ఈ క్షణముందు మేము అడుగుతున్నాం ప్రభు, మా హృదయాలను పరిశుభ్రపరచండి, మా హృదయాలను పవిత్రపరచండి. నీవు మా హృదయంలోనికి రా ప్రభు, నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. ఇది మొదలుకొని ప్రభు నీకు ఇష్టమైన వారుగా జీవిస్తూ ఈ భూమి మీద సమాధానము కలిగి జీవించడము మాకు సహాయం దయచేయమని, నీ ఆత్మతో నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్.
థ్యాంక్ యూ. ఓర్పుతో మీరు విని మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీకు నిండు వందనం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించినగా. ఆమేన్. మరి ఒక పాట పాడుతుండగా దానికి కట్టుబడి రా ఇంతేరా ఇంతేరా